స్వర్ణసింహాసనం 11వ భాగం. న్యాయవర్ధన మహారాజు రత్నగుప్తుడికి మణికర్ణుడికి సలహాలిచ్చి పంపడంతో ఆనాటి న్యాయ విచారణ పూర్తయింది. అంతా శ్రద్ధగా విన్న కుమారకేతు ఆ క్షణం నుంచి రాత్రి భోజనానంతరం మహారాజును మందిరంలో కలుసుకునేదాకా న్యాయ విచారణ గురించే ఆలోచించాడు. రాత్రి మహారాజు కుమారకేతును ఆప్యాయంగా చేరబిలిచి, నాయనా, ఉదయం న్యాయ విచారణ అంతా చూశావు కదా, ఇక్కడ నీకు నేను ఒకే ఒక్క విషయం చెబుతాను విను. వర్తక ప్రముఖుడైన రత్నగుప్తుడికి ఒకే ఒక్క కుమారుడు. అతడి పేరు హేమగుప్తుడు. అతడు జోదరి, తాగుబోతు, తిరుగుబోతు, అధముల్లోకెల్లా అధమాధముడు. తండ్రి వారం రోజుల్లో సంపాదించిన దాన్ని ఒక్క గంటలో మాయం చేయగలడు. ఇది అతడి సంగతి. ఇక ఈనాటి 3 తగవుల న్యాయ విచారణ గురించిన పూర్తి వ్యాఖ్యానం నువ్వే చెప్పు వింటాను అన్నాడు. రాజు న్యాయవర్ధనుడు చెప్పిన ఆ ఒక్క సంగతి వినగానే కుమారకేతు ముఖం వికసించింది. ఇంతవరకు చెప్పి ఆపిన సాలభంజిక విజయదత్తుడితో, యువరాజా, న్యాయవర్ధన మహారాజులో ఉన్నంత న్యాయ విచక్షణ నీలో కూడా ఉన్నదా? ఉన్నట్లయితే న్యాయవర్ధనుడు అడిగిన పూర్తి వ్యాఖ్యానాన్ని కుమారకేతు కంటే చక్కగా నువ్వే చెప్పగలవు. అలా చెప్పగలిగావా? ఈ అపురూపమైన ధర్మపీఠాన్ని, ముల్లోకాల్లోనూ అద్వితీయమైన ఈ స్వర్ణ సింహాసనాన్ని ఇక ఏ ఆటంకము లేకుండా పూర్తి హక్కుతో అధిరోహించడమే కాకుండా సింహాసన సృష్టికర్త అయిన పుళింద భట్టారకుడి మరొక అపురూప సృష్టి, మంత్రపూతమైన ఖడ్గం చంద్రహాసాన్ని కూడా బహుమానంగా పొందగలుగుతావు. అలా కాని పక్షంలో ఎప్పటి వరకు నువ్వు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ క్షణాన నీ కళ్ళ ముందు ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న ఈ స్వర్ణ సింహాసనం నువ్వు జవాబు చెప్పలేక ఓటమిని అంగీకరించిన ఉత్తర క్షణంలో మాయమై తిరిగి స్వస్థానాన్ని చేరుకుంటుంది. కనుక ఓ విజయదత్త, ప్రయత్నించు, విజయీభవ, దిగ్విజయీభవ అని మౌనం వహించింది. అంతా శ్రద్ధగా విన్న విజయదత్తుడు వెంటనే, ఓ న్యాయశక్తి, నా విచక్షణా జ్ఞానం గురించి, ఆలోచనా శక్తి గురించి నేనే చెప్పుకోవడం అంత మర్యాదపూర్వకమైన పని కాదు. నా వ్యాఖ్యానం అంతా విన్న తరువాత నా శక్తియుక్తుల్ని నిర్ణయించే బాధ్యత దివ్యశక్తివైన నీదే అంటూ ఇలా ప్రారంభించాడు. మొత్తం మానవజాతిని 3 తరగతులుగా విభజించవచ్చు. అది ఉత్తమ, మధ్యమ, అధమ తరగతులు. తమ తమ బుద్ధుల్ని, సంస్కారాన్ని బట్టి ప్రతి మనిషి ఈ 3ంటిలోనూ ఏదో ఒక తరగతికి చెందుతాడు. న్యాయం కోరి తన దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఈ 3 తరగతుల్లో దేనికి చెందుతారన్న విషయాన్ని రాజు తన సూక్ష్మ బుద్ధితో గ్రహించగలగాలి. రాజు ఆ విషయాన్ని ఎంత బాగా గ్రహిస్తే అంత చక్కటి తీర్పు ఇవ్వగలుగుతాడు. అది ఎలా అంటే, ఉత్తముడైన దోషికి దండనగా చిన్న మాట చాలు, మధ్యముడికి కాస్త వివరణ, చిన్నపాటి శిక్ష సరిపోతుంది. అధముడు చిన్న పాముతో సమానం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్న సామెతగా అధముడి నేరం చిన్నదైనప్పటికీ అతడిని పెద్దగా బెదరగొట్టడం తప్పనిసరి. దండంతో దండన కూడా తప్పనిసరి. ఆత్మాభిమానం కలవాడు చిన్న నేరమైనా సరే చేసినందుకు కుమిలిపోయేవాడు ఉత్తముడైన దోషి. పరిస్థితుల ప్రాబల్యం వల్ల తప్పు చేసి ఆవేశం కాస్త తగ్గగానే నేరాన్ని అంగీకరించేవాడు మధ్యమ దోషి. తను తప్పు చేస్తున్నందుకు బాధపడకపోగా తప్పు చేసినట్టు అంగీకరించను కూడా అంగీకరించనివాడు అధముడు. రాజు తన దగ్గరకు వచ్చిన వ్యక్తులు పై 3ంటిలో ఏ తరగతి వారో తేల్చుకున్నాక విచారణ సాగించి తీర్పు ఇవ్వాలి. న్యాయ పాలనలో ఇది అతి ముఖ్యమైన మొదటి సూత్రం. ఇది కాక రాజు తన రాజ్యంలోని ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండాలి.
వారి జీవన విధానము, కొంతవరకు అయినా వారి అంతరంగిక జీవితము రాజుకు తెలిసి ఉండాలి. ఈ విషయంలో రాజుకు దేశీయ గూఢచారి దళం బాగా సహకరిస్తుంది. ఇక న్యాయవర్ధనుడు విచారించిన 3 తగవుల్లోనూ మొదటి దాంట్లోని దోషి వీరనందుడు మధ్యమ తరగతివాడు. అతడు చేసిన తప్పు, రాజు తీర్పు అన్నీ తేట తెల్లంగా, బహుజన ప్రశంసనీయంగా, న్యాయ సూత్రాలకే కొత్త వన్నె తెచ్చేలా ఉన్నది. ఇక రెండవ తగవులో దోషి రత్నగుప్తుడు. అతడు ఉత్తమ దోషి కనుక విచారణ, తీర్పు అన్నీ గూఢంగా సాగాయి. రాజు ఎవరిని దోషిగా నిర్ణయించాడో, తీర్పు ఏమిటో చివరకు ఫిర్యాది అయిన మణికర్ణుడికి కూడా అంతు చిక్కలేదు. ఈ తగవును, దీంట్లో రాజు తీర్పును అర్థం చేసుకోవాలంటే సుభద్ర దేశ ప్రముఖుల్లో ఒకడైన రత్నగుప్తుడి అంతరంగిక జీవన సరళి కొంత తెలుసుకోవాలి. రత్నగుప్తుడు నిజాయితీపరుడు, మంచివాడు. వర్తకులు బేరసారాలు సాగించే చోట మణికర్ణుడు విచారించినప్పుడు అక్కడి వర్తకులు, సామాన్యులు అంతా చెప్పిన సత్యమది. అటువంటి వాడు నేరం చెయ్యాలి అంటే దానికి తగిన బలమైన కారణం ఉండాలి. ఆ కారణం రత్నగుప్తుడి ఏకైక సంతానం హేమగుప్తుడు. దుర్వ్యసనపరుడైన కొడుకు తండ్రి సంపాదన అంతా చిటికెలో నాశనం చేస్తూ ఉంటే ఆ తండ్రి సాధ్యమైనంత వరకు కొడుకును అదుపు చేయజూస్తాడు. అది సాధ్యం కాని నాడు తనే మరింత సంపాదించి కొడుకు భవిష్యత్తు కోసం దాచాలని తహతహలాడతాడు. న్యాయవర్ధన మహారాజుకు రత్నగుప్తుడి జీవితం అంతా తెలుసు. అతడి కొడుకు అతడి చేయి దాటిపోయాడని కూడా తెలుసు. అందుచేత రత్నగుప్తుడు సులభ సంపాదన కోసం ఈ విదేశీ వర్తకుణ్ణి మోసం చేసి ఉండవచ్చు కదా అని ఆలోచించాడు. నిజాయితీ పరుడు నేరం చేసినప్పుడు నేను చెయ్యలేదు అని ఊరుకుంటాడే తప్ప తాను నిర్దోషినంటూ కథలు కల్పించి చెప్పలేడు. రత్నగుప్తుడు అదే పని చేశాడు. దాంతో రాజు అనుమానం బలపడింది. మీ కుమారుడు కుశలమే కదా అంటూ మరొక బాణం వేసి చూశాడు. ఆ ప్రశ్న వినగానే మేధావి అయిన రాజు కొడుకు కోసం నేనీ నేరం చేశానని గ్రహించేశాడు అనుకున్న రత్నగుప్తుడి ముఖం కళతప్పింది. అది చూసిన రాజు అతన్ని దోషిగా మనసులోనే నిశ్చయించి ఏకాంతంలోకి పంపాడు. ఉత్తమ దోషికి అతడి అంతరంగమే ఒక పెద్ద న్యాయాధికారి. ఆ న్యాయాధికారి ఏకాంతంలో మరింత విజృంభిస్తాడు. నువ్వు చేసింది తప్పు అంటూ ఘోష పెడతాడు. రత్నగుప్తుడు కూడా ఏకాంతంలో అలాంటి వ్యధే అనుభవించడంతో తిరిగి వచ్చేసరికి అతడి ముఖం మరింత పారిపోయింది. వెంటనే రాజు రత్నగుప్తుడి పరువు మర్యాదలకు భంగం రాకుండా, మణికర్ణుడు నీకు పుత్ర సమానుడు, నువ్వు అతడిని తండ్రిలా ఆదరించాలే తప్ప ఇటువంటి అకార్యం చేయరాదు అన్న అర్థం వచ్చేలా గూఢంగా మాట్లాడి ఊరుకున్నాడు. స్వతహాగా తెలివైన రత్నగుప్తుడికి రాజు హెచ్చరిక అర్థమైంది. రాజు తనను అవమానపరచనందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తరువాత రత్నగుప్తుడు మణికర్ణుడి వర్తకపు సరుకు తిరిగి అతడికి ఇచ్చివేసింది లేనిది స్వయంగా మణికర్ణుడి నుంచే వినడం కోసం రత్నగుప్తుడి గుట్టు ఎక్కడా బయట పెట్టవద్దని అతన్ని హెచ్చరించడం కోసం మర్నాడు మణికర్ణుణ్ణి తన దగ్గరకు ఒక్కణ్ణి రమ్మని చెప్పాడు. నిగూఢంగా సాగిన రెండవ తగవు తాలూకు స్థూల స్వరూపం ఇది. ఇక మూడవ తగవులో దోషి ముసలమ్మ అధమ తరగతికి చెందిన మూర్ఖురాలు. అందుకే రాజు ఆమెతో అత్యంత కఠినంగా వ్యవహరించి కారాగారానికి పంపించాడు. ఓ న్యాయశక్తి, ఆనాటి 3 తగవుల విచారణ గురించి నువ్వు అడిగిన పూర్తి వ్యాఖ్యానం ఇదే అంటూ ముగించాడు. విజయదత్తుడి జవాబు పూర్తి అయిన మరుక్షణం, జోహార్ యువరాజా జోహార్, పులింద భట్టారక మహాశయుడు కలలు కన్న మేధావివి నువ్వే. ఆ మహామంత్రవేత్త సృష్టించిన ఈ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి 2వ పౌరస్వతుడన్న బిరుదనామంతో చక్రవర్తిగా
అఖండ కీర్తి ప్రతిష్టలనార్జించే అదృష్టం నీదే. ఇక నువ్వు నిరాటంకంగా ఈ అపూర్వ సింహాసనం అధిరోహించవచ్చు. నీకిదే మా స్వాగతం అన్నది 3వ సాలభంజిక. ఆ వెనువెంటనే 3 సాలభంజికలు ముక్తకంఠంతో జయ విజయదత్త యువరాజా, జయ జయ, పౌరస్వత చక్రవర్తి జయ, విజయీభవ, దిగ్విజయీభవ అంటూ విజయదత్తుడికి జయం పలికాయి. ఆ జయ జయ ధ్వానాలను అనుసరిస్తూ సభాభవనం మొత్తం కరతాళ ధ్వనులతో, జయ జయ ధ్వానాలతో మారు మ్రోగిపోయింది. అప్పుడు విజయదత్తుడు తన కుడి పాదాన్ని 3వదైన ఆఖరు మెట్టు మీద మోపి పైకెక్కాడు. మరుక్షణం స్వర్ణసింహాసనపు శిఖర భాగాన హైహయ వంశీకుల కులదేవత అయిన గాయత్రీదేవి పాదాల దగ్గర ఉన్న పద్మాకారపు చెక్కడం పద్మం విచ్చుకున్నట్టే విశాలంగా విచ్చుకున్నది. పద్మం మధ్యలో పొదగబడి ఉన్న పెద్ద కెంపు, నవరత్నాలు పొదిగిన పిడితో ఉన్న మంత్రపూతమైన చంద్రహాసం ఖడ్గంగా మారి పద్మం మీద నిలిచింది. విజయదత్తుడు గాయత్రీదేవి పాదాలకు మొక్కి చంద్రహాసాన్ని తీసుకుని కళ్ళగద్దుకున్నాడు. మరుక్షణం పద్మం మళ్ళీ ఎప్పటిలా అయిపోయింది. వేద విధులైన పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి విజయదత్తుణ్ణి మంత్రబద్ధంగా మహారాజును చేశారు. ఆ రాత్రి వృద్ధరాజు శ్రీదత్తుడికి సుఖనిద్ర పట్టింది. దాదాపు తెల్లవార వస్తుండగా ఏదో చప్పుడు విని ఉలికిపాటుగా ఆయన లేచాడు. ఆ సమయంలో శ్రీలేఖ వచ్చిన మరునాటి ఉదయం వచ్చిన పావురమే గవాక్షం దగ్గర రెక్కలు టపటపలాడిస్తూ శ్రీదత్తుడి దగ్గరగా వచ్చి వాలింది. పూర్వ పరిచయంతో దాన్ని ఆప్యాయంగా నిమిరిన శ్రీదత్తుడు దాని కాలికి కట్టి ఉన్న లేఖను తీసుకున్నాడు. స్వర్ణ సింహాసనాధీశుడైన విజయునికి ఇవే మా ఆశీస్సులు, శుభాశీస్సులు. మాధవసేనుడు వసుమతి అని ఉన్న ఆ లేఖ చదవగానే శ్రీదత్తుడి ఆనందానికి మేరలేకపోయింది. వెంటనే ఆ సంగతిని కొడుక్కి కోడలికి కూడా తెలియచేశాడు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే అనుకున్న ప్రకారం కాళింది, చంపక, కుంద దేశాల సైన్య కూటమి కౌండిన్య మీదకు దండెత్తింది. యుద్ధం ప్రారంభమవుతూనే తమ రాజు మాధవసేనుడు రహస్యంగా ముందే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కాళింది సేనలు చంపక సైనికుల్ని ఊచకోత కొయ్యడం ప్రారంభించాయి. ఇది చూడగానే ఎవరితో యుద్ధం చెయ్యాలో పాలుపోక కొందదేశపు సైనికులు దిక్కులు చూడసాగారు. తన ఊహ నిజమై తన మామగారి సైన్యం కూడా తన పక్షానే శత్రు సైన్యంతో పోరుతున్నందుకు ఆనందిస్తూ విజయదత్తుడు రెట్టించిన ఉత్సాహంతో మంత్రబద్ధమైన తన చంద్రహాసాన్ని మెరుపులా ఝళిపిస్తూ తన పంచకళ్యాణి అశ్వాన్ని అతి వేగంగా ముందుకు దూకించాడు. చీకటి పడేవేళకు చంపక సైన్యం దాదాపుగా నాశనమైంది. కుందదేశపు సైన్యాధిపతి విజయదత్తుడికి లొంగిపోయాడు. చంపక ప్రభువు మరాళ భూపతి, యువరాజు చక్రభూపతి విజయదత్తుడికి బందీలుగా చిక్కారు. అప్పటికి మేనల్లుడి ఎదుట పడటానికి కాస్త ధైర్యం చిక్కిన మాధవసేనుడు విజయదత్తుణ్ణి చూస్తూనే అతడి చేతులు పట్టుకుంటూ, విజయ, తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టబోయిన నన్ను మన్నించు అన్నాడు. విజయదత్తుడు ఆ మాటకు చిరునవ్వు నవ్వి, పోనీలే మామా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వాసాలు లెక్క పెట్టబోయిన ఇల్లు నీదేనని గుర్తించు చాలు అన్నాడు. మెత్తని కత్తిలా మృదువుగానే తనను మందలించిన విజయదత్తుడి మాటలకు మాధవసేనుడు నోరెత్తలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత విజయదత్తుడు అంతటితో ఆగకుండా పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని దక్షిణాపథ దిగ్విజయానికి బయలుదేరాడు. అప్పటికే దక్షిణాపథంలో ఉన్న 4 పెద్ద రాజ్యాలైన కౌండిన్య, చంపక, కాళింది, కుంద దేశాలు విజయదత్తుడికి స్వాధీనమైపోయాయన్న వార్త మిగిలిన దక్షిణాపథమంతా వ్యాపించింది. దానితో చిన్న చిన్న రాజ్యాల రాజులందరూ యుద్ధము, జననష్టము లేకుండా విజయదత్తుడికి లొంగిపోయి
సామంత రాజులుగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ విధంగా రెండవ పౌరస్వత బిరుదాంకితుడైన విజయదత్తుడు ఏనాడో తమ హైహయ వంశస్థుల చేయి జారిపోయిన దక్షిణాపథ సార్వభౌమత్వాన్ని తిరిగి దక్కించుకుని తన బిరుదనామాన్ని సార్థకం చేసుకున్నాడు. సమాప్తం.